హాయ్ అండి. ఎప్పుడు దోసకాయ పచ్చడి అనేది పచ్చిమిర్చితోనే కాకుండా ఇలా ఎండుమిర్చితో కూడా చేసేయండి. చాలా టేస్టీగా వస్తుందండి. నేను 2 దోసకాయలు తీసుకొని వాటి చెక్కు తీసుకొని అలా ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నానండి. నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని దాంట్లో నీళ్ళలో వేసుకొని నానబెట్టేసుకోండి. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసి పల్లీలు, ధనియాలు, ఎండుమిర్చి ఒక 10 వరకు వేసేసుకోండి చుంచి. దాంట్లోనే జీలకర్ర కూడా వేసేసి వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి. మళ్ళీ అదే కడాయిలో దోసకాయ ముక్కలు కూడా వేసేసి కొంచెం పసుపు వేసేసుకోండి దోసకాయ ముక్కలకు. అలాగే కొద్దిగా సాల్ట్ వేసేసి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. దీంట్లోకి కొత్తిమీర అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఎండుమిర్చికి. కొంచెం కొత్తిమీర ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేసుకోండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత 7-8 వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. తర్వాత దోసకాయ ముక్కలు కూడా వేసేసి కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకోండి. మనకు రోట్లో వేసుకున్నట్టు వస్తుంది. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు గిట్లా వేసేసి పోపు వేసుకొని పోపు అంతా తీసుకొచ్చి దీంట్లో కలిపేసేయండి. ఫుల్ వీడియో మీకు కింద లింక్ ఇస్తాను చూడండి.